గుడ్ ఫ్రైడే నాకు తెలిసి మరి చాలా కాలం నుండి మనం అందరం వస్తున్నాం. గుడ్ ఫ్రైడే ఎందుకు యేసయ్య చచ్చిపోయారు, మనకెట్లా ఇది గుడ్ ఫ్రైడే అయింది అనే దాన్ని మనం అందరం ఆలోచించాలి. ఎవరన్నా అడిగితే చెప్పాలి అని నేను చాలాసార్లు మీకు చెప్పాను. రైట్, ఏదేమైనప్పటికీ కూడా గుడ్ ఫ్రైడే ఎందుకు గుడ్ ఫ్రైడే ఎందుకు మంచి శుభ శుక్రవారం ఎందుకు అంటే మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నువ్వు నేను మనమందరం నశించడము మరణం అవడం ఇష్టం లేక నేను చనిపోవాల్సింది బదులుగా నాకు బదులుగా ఆయన చచ్చిపోయారు కనుక అది నా విషయంలో ఏమైపోయింది, నాకు మంచి జరిగింది. అందుకే దీన్ని గుడ్ ఫ్రైడే అంటారు. అది మంచి శుభ శుక్రవారం అంటారు. కనుక ఈ శుక్రవారంలో మొదటి మాటకు వెళ్ళక ముందుగా శుక్రవారం యొక్క విశిష్టత చాలా మందికి తెలియకపోవచ్చు. నేను కూడా చాలా కాలమైంది మొదటి మాట చెప్పి, రైట్, చాలా సంవత్సరాల తర్వాత నాకు కూడా ఈ అవకాశం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, శుక్రవారము అనే విశిష్టత బైబిల్లో శుక్రవారం అని లేదు. ఏంటి, బైబిల్లో శుక్రవారము అని లేదు. మరి ఎలా శుక్రవారము ఈ గుడ్ ఫ్రైడే చేస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా. రైట్, నేను ఆ డౌట్లన్నీ మీకు ఈరోజు తీరుస్తాను. వాక్యానికి వెళ్ళక ముందుగా మొదటి మాట నాదే కాబట్టి దగ్గర నేను ఒక హాఫ్ అన్ అవర్ పైనే మాట్లాడతాను, ఎందుకంటే ఇంకా అందరూ రావాలి కాబట్టి. రైట్, ఈ శుక్రవారం యొక్క విశిష్టత ముందు నేను మొదటి మాటకి ఇంకా వెళ్ళలేదు. శుక్రవారము అనే దాని విశిష్టత మీకు తెలియజేస్తున్నా. శుక్రవారం విశిష్టత ఎందుకంటే, గుడ్ ఫ్రైడే ఎందుకంటే మన బదులు ఆయన చచ్చిపోయారు కాబట్టి మనకు అది మంచి శుక్రవారము అయింది. రైట్, రెండవది, ఈ శుక్రవారము హిందువుల్లో ఏమంటారు వాళ్ళకు కూడా శ్రావణ శుక్రవారం అని చాలా పవిత్రంగా మనం హోలీ వీక్ను ఎలాగైతే చేసుకుంటామో వాళ్ళు కూడా ఈ శ్రావణ శుక్రవారం అని చాలా భక్తి నిష్ఠలతో చేస్తారు. మీ అందరికీ పక్కపక్కల హిందువులు ఉంటారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు. ఇది హిందువులు. రెండవది, ముస్లిమ్స్ ఉన్నారు. ఈరోజు వాళ్ళది ఏమంటారు, వాళ్ళ భాషలో ఏమంటారు, ఈ దినాన్ని ఏమంటారు, శుక్రవారాన్ని ముస్లిం వాళ్ళు ఏమంటారు, జుమ్మా అంటారు. ఏమంటారు, జుమ్మా అంటారు. ముస్లిం వాళ్ళకు చాలా ఈ వారంలో పవిత్రమైన దినము వాళ్ళకి జుమ్మా. అంటే ఇది చాలా భక్తి శ్రద్ధలతో వారు నమాజులు చేసుకుంటూ వాళ్ళు ఈ శుక్రవారాన్ని చాలా పవిత్రంగా ఆచరిస్తారు. ఊరికే మీకు తెలవాలనే అన్ని జాతుల వారు దీన్ని మనం గుడ్ ఫ్రైడే అన్నాము, మంచి శుక్రవారం అన్నాం, శుభ శుక్రవారం అన్నాము, కానీ ఇది అందరూ కూడా ఆచరిస్తారు. అన్ని జాతుల వాళ్ళకు ఈ శుక్రవారం అనేది చాలా ముఖ్యం. ఇంకా మీకు చెప్పకూడదు కాకపోతే చెప్తా, సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా ఎక్కువ ధనము సంపాదించుకోవాలి అంటే వాళ్ళు ఒక మంచి ఫిలిమ్స్ రిలీజ్ చేసుకొని ఫ్రైడేనే కారణం సంపాదన కొరకు. ఆ నెక్స్ట్ వీకెండ్లో సాటర్డే సండే కాబట్టి బాగా మాకు వసూళ్ళు అవుతాయని వాళ్ళు అలాగా వాళ్ళకు సంబంధించిన వాటిని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది లోకపరంగా చెప్పాను నేను. ఈ మూడు విషయాలు లోకపరంగా శుక్రవారం యొక్క విశిష్టతను మీకు చెప్పా. బైబిల్లో మీకు 5 విశిష్టతలు చెప్తా. నేను ఏం చెప్తా, బైబిల్లో 5 రకాలుగా చెప్తాను. ఈ శుక్రవారము దేని మీద ఆధారపడింది, బైబిల్లో నేను శుక్రవారము రాయలేదు అని చెప్పాను కాబట్టి. మొదటిగా ఈ శుక్రవారాన్ని బైబిల్ పఠనంలో మనము బైబిల్ ప్రకారం వెళ్తే ఆదికాండము మొదటి అధ్యాయము 31వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. ఆదికాండము, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినము ఆయన. ఏమి నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చదివించింది ఏంటి అని ఆమెకు అర్థం కాలే కదా. ఖచ్చితంగా అర్థం కాలే. చదివిన వాళ్ళకి అర్థం కాలే, విన్నోళ్ళకి కూడా అర్థం కాలే. ఏంటి అస్తమయం ఉదయం కలగా 6వ దినం అయిపోయింది, దేవుడు మనిషిని ఇలా చేశాడు. మొదటిది ఏంటి అంటే మనిషిని సృష్టించిన దినము,
మనిషి పుట్టిన రోజునే శుక్రవారము. ఎలాగ చెప్తావు నువ్వు? 6వ దినము. 5 దినాలు ఉన్నాయి. 5 దినాలు అన్నది మొదటి దినంలో మంచిది, 2వ దినంలో మంచిది, 3వ దినంలో మంచిది, 4వ దినంలో మంచిది, 5వ దినంలో మంచిది, 6వ దినంలో చాలా మంచిది అని రాశారు. మీరు ఆ బైబిల్ చదువుతో మీ అందరికి తెలుసు, మీరు టిక్ చేసుకొని ఉంటారు. ఎందుకు 6వ అంటే మనిషి పుట్టినరోజు, దేవుడు మనిషిని సృష్టించిన రోజు చాలా మంచిదిగా ఉంది కాబట్టి ఆ 6వ దినమే శుక్రవారము. ఎలా చెప్తావు నువ్వు? క్యాలెండర్ ఒకసారి చూడండి మీరు. 6వ దినం లెక్కండి మీరు క్యాలెండర్లో. క్యాలెండర్లన్నీ అలాగే ప్రింట్ అవుతాయా? ఆదివారము ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే ఏమవుద్ది? ఫ్రైడే. ఫ్రైడే అనేది శుక్రవారము అనేది మీకు బైబిల్ ఆధారంగా చెప్తున్నాను. బైబిల్ ఆధారంగా 6వ దినాన్ని శుక్రవారం అంటారు. ఈ 6వ దినాన్ని దేవుడు ఏం చేశాడంట? మనిషిని సృష్టించాడు. ఆ అన్ని సృష్టించాడు కానీ అన్ని మంచి అని చెప్పాడు. కానీ మనిషిని సృష్టించిన తర్వాత ఆయనకు అది చాలా మంచిదిగా ఉంది. ఇది మొదటి బైబిల్ ఆధారం. మీకు ఏంటి? మొదటి బైబిల్ ఆధారం. రెండవ బైబిల్ ఆధారం. రెండవది ఏమంటారంటే సిద్ధపరచు దినము. ఎక్కడుంటది ఇది? చదువుదాం. ఎవరు తీయగలుగుతారు? ఎవరు? మార్క్స్ వార్త 15వ అధ్యాయము 42వ వచనాన్ని చదవచ్చు. లే, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. చాలు. రెండవ ఆధారం శుక్రవారానికి రెండవ ఆధారం చెప్తున్నా మీకు. ఆ దినం ఏం దినమంట? సిద్ధపరచు దినము. సిద్ధపరచు దినము ఏం దినము? సిద్ధపరచు దినం అంటే యూదులకి ధర్మశాస్త్రంలో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ విశ్రాంతి దినం ఎప్పుడు? సాటర్డే. విశ్రాంతి దినము అక్కడ అదే రాశారు. విశ్రాంతి దినము పూర్వ దినము అంటే దానికి ముందు వచ్చే రోజు అనేసి. శనివారం ప్రకారము శనివారం అనేది ఆ రోజుల్లో విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన్ని చక్కగా ఆచరించాలి. మళ్ళా మీకు ఇంకొక డౌట్, 20వ అధ్యాయం యోహాను సువార్త విశ్రాంతి దినము గడిచిపోయినాక ఆదివారం అని ఉంటుంది. మీరు చదవండి ఎవరొకరు, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను నేను బైబిల్లో. 4 సువార్తల్లో ఏదో ఒక సువార్తల్లో ఉంటుంది. 28వ అధ్యాయము లాస్ట్ లో చాలు. మీకు క్లారిటీ కొరకే విశ్రాంతి దినం ఎప్పుడంట? యాజ్ పర్ బైబిల్ ధర్మశాస్త్రం ప్రకారము విశ్రాంతి దినము శనివారం. విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారం అనేసారు. ఇక్కడ ముందేం చదివించా? సిద్ధపరచు దినము అని చెప్పిన. సిద్ధపరచడానికి విశ్రాంతి దినానికి పూర్వ దినము అని చెప్పిన. ఇప్పుడు అర్థమైందా? శుక్రవారం సెకండ్ ఆధారం. మీకు బైబిల్లో ఇలాంటి చాలా ఆధారాలు నేను మీకు చూపించగలను. ఇంకా కూడా చెప్పిస్తా. నిర్గమకాండం 3వ దానికి వెళ్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16, 22, 23 చదువుకుందాం. మళ్ళా ఇక్కడికి వచ్చాము. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమరుల చొప్పున 2 అంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అందుకతడు చాలు రైట్. మూడవ ఆధారం ఏంటి అంటే ఏంటంట? మీకు దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు వెళ్తా ఉన్నారు 40 సంవత్సరాలు. ఎంత వాళ్లకు ఆహారం కావాల్సి వచ్చింది. మన్నాను కురిపించి దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించారు. ప్రతిరోజు ఏ రోజు ఆ రోజే కూర్చుకోవాలి. ఏ రోజు రెండో రోజుకుంటే ఏమైపోతుంది? పాడైపోద్దని బైబిల్ చెప్తుంది. కానీ శనివారం కొరకు ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికి కూడా శనివారం వల్ల ఏం చేయరు? వంట చేయరు, ఏ పని చేయరు. అన్ని శుక్రవారమే సిద్ధపాటు చేసుకుంటారు. దేవుడు కూడా ఆ రోజు అరణ్యంలో మన్నాను కురిపించేటప్పుడు శనివారం ఆ మన్నాను కురిపించట్లేదు. కారణం
దేవుడు వాళ్ళకి ఆజ్ఞించారు. శుక్రవారమే, శనివారం కొరకు కూడా మీరేం చేసుకోండి, కూర్చుకోండి. ఆ రోజు మన్నా ఏం కాదు, పాడు కాదు. మూడో ఆధారం ఏంటంటే 6వ దినములో దేవుడు మన్నాను ఆశీర్వదించి రెండంతలుగా ఆశీర్వదించి పాడుకోకుండా కురిపించిన దినము ఈ దినం. 4వ ఆధారం చెప్తా. 4వ ఆధారం ప్రస్తుతానికి మనము పాటిస్తున్న యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన దినం. యేసుక్రీస్తు వారు సిలువలో దొంగకి పరదేశుకు తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దినం. సిలువలో యేసయ్య ఆ మాటలు పలుకుతుంటే తెర రెండుగా చినిగిన దినం. యేసయ్యను సమాధి చేయబడిన దినం. అర్థమవుతుందా? ఇన్ని రకాలుగా మనము గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. ఇది 4వ. 5వ ఆధారం చెప్తా. 5వ ఆధారం సమాధిలో యేసయ్య కొరకు తొలచిన ఎవరు పెట్టని మన సమాధులన్నీ ఎవరొకరు ముందు ఇప్పుడు పూర్వం వెనకాలేనో వాళ్ళది తీసి పాడైపోతే తొవి మలన పెడతారు. కాకపోతే యేసయ్యను అలా కాదు. అరిమతేసేపు తన కొరకు చేయించుకున్న ఒక మంచి సమాధిలో ఆయనను ఎందుకు శుక్రవారం ఆయన 3 గంటలకు తర్వాత చచ్చిపోయారు. చచ్చిపోయిన తక్షణ ఎవరైనా సమాధి చేస్తారా? కారణం శనివారం ఏం చేయరు, యూదులు ఏ పని చేయరు. కనుక ఆ సూర్యుడు వాళ్ళ దినాలంతా 6 గంటలు ఇంకా షార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటికప్పటికి ఏం చేశాడు, సమాధి చేశాను. ఈ 5 ఆధారాలు ఈ శుభ శుక్రవారం గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీకు తెలియాలనుకున్నప్పుడు ఇలాంటి చెప్పాలి. ఇది ఏంటి, శుక్రవారం యొక్క విశిష్టత. ఈ విశిష్టత అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న భావం ఏంటి, మొదటి మాటకి వెళ్దాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని ఏం చేద్దాం, క్షమించుము. క్షమాపణ. మొదటి మాట ఏంటంట, క్షమాపణ. ఈ క్షమాపణ ఎవరిలో ఉంటుంది? క్షమాపణ అనేది ఎవరిలో ఉంటుంది? ఎవరైతే దేవుణ్ణి గాఢంగా, అతిగా, సర్వస్వంగా ప్రేమిస్తారో, ప్రేమించే మనసు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే క్షమించగలరు. ఏంటి, అలాంటి తత్వం యేసయ్యది. ఆయన కొడుతున్నారు, తిడుతున్నారు. ఈ ఫ్యాషన్ వీక్ లో, లేకుంటే ఈ హోలీ వీక్ లో, ఈ పవిత్రమైన ఈ వారంలో దేవుడు ఎన్ని రకాలుగా వచ్చారో. మరి బేస్తవారము వచ్చారు, బేస్తవారం రాత్రి నుండి ఇప్పటి వరకు యేసయ్యను ఏం చేస్తున్నారు, రాహుల్ చర్చ్ రైట్, అన్ని రకాలుగా కొడుతున్నారు, తిడుతున్నారు. అందరిని చూసి ఎవరైనా కొట్టిన వాళ్ళను, తిట్టిన వాళ్ళను అలా చేస్తారా? మనమైతే కొడతామా? మనం ఏం చేస్తాం, ఎవరిని మన చాలా పక్కన వాళ్ళు పెంచుకొచ్చి కొట్టిస్తాము, ఏం చేస్తాం. కానీ యేసయ్య అంతగా కొడుతున్న వాళ్ళను, అంతగా తిడుతున్న వాళ్ళను, అంతగా బాధ పెడుతున్న వాళ్ళను, రక్తము కారేటట్టు కొడుతున్న కూడా ఏమంటున్నారు, ఆయనకు ఆ ప్రజల మీద ఉన్న ప్రేమ లాంటిది. అందుకే ఆయన వచ్చింది. ఏంటంట, ప్రయాసపడి అందరి కొరకు ఈ భారాలన్నీ దింపడానికి ఆయన వచ్చాడు. ఆయన దేవుడు లోకం అంటే మనమే. లోకంలో ఎంతగానో దానికి ఏం లేదంట, ఎండే లేదు. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయనకు క్షమించే అధికారము, క్షమించే మనసు ఆయనకు ఉంది. ఈరోజు నువ్వు క్షమించుతావా? ఈరోజు నేను క్షమించగలమా? మనం ఇవి చెప్పడం ఈజే, వాక్యం చెప్పడం ఈజే, మాట్లాడడం కూడా ఈజే. అక్కడికి వచ్చే లోపల నీకు జరిగితే కానీ నీకు తెలియదు. మనం ఏమన్నా చెప్పినా కూడా నీ దాకా వస్తే కానీ నువ్వు క్షమిస్తావు. కాకపోతే అది అనుభవంలో ఉండాలి. ఆయన మనకు మాదిరి చూపించింది అందుకొరకే. కనుక ఈరోజు అన్న తమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు, భార్యాభర్తలు కానీ ఈ క్షమా హృదయము ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు క్షమించడానికి కూడా ఏమైపోతారు, సిద్ధంగా ఉంటారు. యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, 13, 14 చదువుకున్నాం.
ఉమ్, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఓకే, ఏంటంట? మీ అపరాధములను క్షమించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తుండంట? ఏం చెప్తాన్నాడు దేవుడు క్షమాపణ గురించి? మనుషులు 13 కూడా కదమ్మా మనం శోధనలోకి తేక ఆ, దుష్టుని నుండి మమ్మను తప్పించు. ఆ. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. కింద కూడా చదువు. మీరు మనుషుల అపరాధములను మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను ఏంటంట? ఈ రోజు ఏంటంట? దేవుడు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఏమని? పరలోక ప్రార్థన చెప్తూ ఆ పరలోక ప్రార్థనలో మీరు క్షమించాలి. మనుషుల యొక్క అపరాధాలను ఏం చేయాలంట? క్షమించాలి. మనం క్షమిస్తే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనం క్షమించకపోతే ఇదే సూత్రం, ఇంతే, ఏం లేదు. నువ్వు ఎవరినైనా నీకు నష్టం చేసిన వాళ్ళు నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు కూడా నిన్ను, నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది, మత్తయి 6:14-15. కనుక ఈరోజు మనం క్షమాపణ, మనుషులు ఎవరిని క్షమించాలంట? మనం పశువులను గిసువులను కాదు, మనం మనుషులం కనుక మనం ఏం చేయాలంట? మనుషుల్ని క్షమించాలి. క్షమించే మనసు గొప్ప మనసు. ఏ మనసు అంట? మీకు ఊరికి ఎగ్జాంపుల్ చెప్తా. సోనియా గాంధీ ఎంతమందికి తెలుసు? సోనియా గాంధీ ఎంతమందికి తెలుసు? రాజీవ్ గాంధీని చంపారు. ఆమెకు కోర్టులో నిలబెట్టి అడిగారు. ఆమె కూడా వాళ్ళని నేను క్షమించేస్తున్నాను. కానీ ఆయన ఇండియా గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ లాంటిది కాదు. గవర్నమెంట్ ఇది మా దేశానికి సంబంధించిన ఏమో, నువ్వు క్షమించినా క్షమించవచ్చు, మేము మాత్రము మా దేశ ప్రధాని ముఖ్య మనిషిని చంపినందుకు అతనికి మేము యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాం. ఆమె ఎందుకంటే ఆమె మూలాలు ఏంటంట? క్రైస్తత్వం అనే మూలంలో నుండి వచ్చింది. ఆమె దేవుని ప్రేమను ఎరిగింది కాబట్టి ఆమె క్షమించారు. రెండోది ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండోది వరిష, ఎవరైనా గ్రామ్ షెయిన్, ఆయనను చంపారు. వాళ్ళ భార్యను కూడా అలాగే అడిగారు. ఏమని అడిగారు? బోర్డులో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చంపింది వీళ్ళే, కాకపోతే నేను వీళ్ళను క్షమిస్తున్నా. ఆమె ఏ మూలం వచ్చింది? ఆమె కూడా యేసుక్రీస్తు ప్రేమను ఎరిగినది కాబట్టి చెప్పిండ్రు. వాళ్ళకి శిక్ష వేసేస్తారు, అది వేరే విషయం. ఇంకా మూడోది, రీసెంట్గా ప్రవీణ్ పగడాల వాళ్ళ వారి కూడా ఏం చేసింది? జెసికా పగడాల ఏం చెప్పింది? వదిలేసేయండి, దేవుడే చూసుకుంటాడు. వాళ్ళకు భార్య పిల్లలు, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి. ఎంత ప్రేమ! అక్కడ ఎవడో బైబిల్లో చదివారు, యేసయ్య చెప్పారు, ఇంకొకరు చెప్పారని బైబిల్లో చదివి ఉంటాం, కానీ మన కళ్ళెదుట ఇవన్నీ చూస్తున్నాం మనం. వాళ్ళు క్షమించగలిగినారు. క్రైస్తవ మూలాల్లో నుండి వచ్చిన నేను క్రైస్తవుల్ని, నేను విశ్వాసిని, మా పూర్వీకులు క్రైస్తవులు, మేము విశ్వాసుల్లాగా జీవిస్తున్నామని ఈ మనసు నీకుందా? ఈ మనసు నాకు లేకపోతే వ్యర్థం. నువ్వు బైబిల్ చదవడం వ్యర్థం, ఉపవాసం ఉండడం వ్యర్థం, ప్రార్థన చేయడం వ్యర్థం, చర్చికి రావడం వ్యర్థం. ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. మనుషుల యొక్క అపరాధాలను ఏం చేయాలంట? క్షమించాలంట. ఇద్దరున్నారు, రుణస్థులు ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయము, ఇద్దరు రుణస్థులు ఉంటారు. ఆ రుణస్థుల కాడికి వెళ్దాం మన మనసుల్ని. అక్కడ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యజమానుడు అతన్ని ఏం చేశాడు? అతడు ఏం చేశాడో చదువుతామా? ఓకే, చదవండి. నేను రెఫరెన్స్ చెప్పలేదు, మీకు తెలుసు కదా. 18వ అధ్యాయంలోనే ఉంటది. ఓర్ నాయన 20 చదవండి. లేదు, ముందు చదువు ఫస్ట్. యజమానుడు చేసేది పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న అతడు ఒకని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేకపోగా వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను కాబట్టి ఆ దాసుడు అతని యొద్దకు వచ్చి సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లించుదునని
చెప్పగా ఆ దాసుని యజమానుడు కన్నికరపడి వానిని యజమానుడు ఏం చేశాడంట, అతనికి 3,600 అక్కడ కింద ఉంటుంది ఫుట్ నోట్లు, అంత అప్పు ఉన్నాడంట. 3,600 అప్పు ఉంటే మరి అప్పు చెల్లించాలి. ఇప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పాడు, ఆ యజమానుడికి తెలిసింది, అతను అయ్యా మొక్కాడు, సాగిలు పడ్డాడు, తన తప్పు ఒప్పుకున్నాడు, నేను చెల్లిస్తాను, నా వల్ల కాదయ్య అన్నప్పుడు ఆ యజమాని ఏం చేశాడు, అప్పంతా క్షమించాడు. ఇతడు క్షమించాడు, ఆ యజమాని గారు క్షమింపబడి వెళ్ళిపోయాడు. అతనికి ఇంకొక అతను అప్పున్నాడంట. ఎవరైతే క్షమింపబడ్డాడో ఆ వ్యక్తికి అతనికి ఎంత అప్పున్నాడు, బయటకు వచ్చి చూసి పట్టుకొని ఎంత వచ్చి ఉన్నదంటాడు, ₹1/2. 3,600 నీకు చెల్లిస్తే, నీకు క్షమిస్తే, నిన్ను వదిలిపెడితే నీకు ఆ పక్కనోడు ఎంత ఇవ్వాలి, 50 పైసలు. ఆ రోజుల్లో 3,600 నువ్వు క్షమింపబడ్డావు, అయ్యా ఇంత చేశాడు దేవుడు నాకు, నా యజమాని నిన్న క్షమించాడు, నువ్వు కట్ట అవసరం లేదని చెప్పేస్తే వీడు అవతలికి పోయి ₹100 ఇవ్వాల్సిన ఏం చేసిండు, క్షమించకపోగా ఏం చేశాడు చూద్దాం, గొంతు పట్టుకొని నీకు వచ్చి ఉన్నది చెల్లింపమని. ఈ స్టోరీ మీకు తెలుసు, చాలా సార్. మరి మళ్ళా అతను వచ్చాడు, నువ్వు అతన్ని సహోదరుణ్ణి, నీ తోటి విశ్వాసిని, నీ ఇంటి పక్క వాళ్ళను ఎవరెవరు నీకు అప్పుడు నేను నిన్ను క్షమించేంత అప్పును నేను వద్దు అంటే నువ్వు చేయలేదు కనుక అతన్ని తీసుకొచ్చి ఏం చేయాలా, అక్కడే చదువుకున్నాం 6, 14, 15లో మీ అపరాధంలో ఎవరైతే మనుషుల యొక్క అపరాధాలు క్షమిస్తారో అవి క్షమింపబడతాయి. మీరు వాళ్ళ అపరాధాలు క్షమించకపోతే ఇప్పుడు ఇతనికి ఏమైపోయింది, 3,600 మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు కట్టు. అందుకని మనుషుల అపరాధాలను మనం ఏం చేయాలంట, క్షమించాలి. ఇది క్షమాపణలో మొదటిది. రెండోది చెప్పి నేను క్లోజ్ చేస్తా. రెండోది అన్న తమ్ముళ్ళు. ఈరోజు చాలా మంది అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలకి క్షమాపణ గురించి చెప్తున్నా. ఏసేపుకు వాళ్ళ అన్న తమ్ముళ్ళు చాలా 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 ఏం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, గుంతలేశారు, అమ్మేశారు, ఎన్నో రకాలుగా చేశారు. ఒకవేళ మీ అన్న తమ్ముళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు మమ్మల్ని అలా చేస్తే మనం ఒప్పుకుంటామా? మాటలంటేనే కొన్ని సంవత్సరాల పాటు అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోరు, వాళ్ళ గీళ్ళు పోరు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోరు, వీళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళు పోరు. ఎంత అన్యాయం ఇది. ఏసేపుకు జరిగినట్టు నీకు జరిగితే, నాకు జరిగితే, ఏసేపుకు అలా జరిగితే 50వ అధ్యాయము 17 నుండి కింద భాగం చదువుకుందాం. ఆ ఏసేపుకు ఇలాగ 17 నుంచి చదువు. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, మీరందరూ మీ తమ్ముడు విషయంలో చాలా రాంగ్ చేశారు, చాలా తప్పు చేశారు, కనుక మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి, క్షమాపణ అడగండి అన్నాడు. చదువుమా. నీ తండ్రి చావక మనుపు ఏమనగా మీరు ఏసేపుతో మీ సహోదరులు కనుక దయచేసి వారి అపరాధములు, వారి పాపములు క్షమించమని అతనితో చెప్పడను. కాబట్టి దయచేసి వాళ్ళ అన్నోళ్ళందరూ వచ్చారు, వాళ్ళ నాన్న చెప్పారు, 11 మంది వచ్చారు. వచ్చి ఏసేపు తంటున్నారు, దయచేసి క్షమించమని మాట్లాడు. సాగిలపడి ఇదిగో అక్కడ మనుషుల యొక్క అపరాధం క్షమించినప్పుడు ఆ అప్పున్న వ్యక్తి ఏం చేశాడు, ఇలాగే వెళ్ళాడు, సాగిలు పడ్డాడు, ఇలాగే మొక్కాడు కదా. అలాగే ఏసేపు సహోదరులందరూ ఆయన కలగన్నాడు ఒకప్పుడు, ఆ కలలో అలాగే మొక్కారు. అలా అదే నువ్వు అందుకే కోపం, అందుకే పగ. అప్పుడు వచ్చే ఇప్పుడు ఆ మాట ఏమైపోయింది, నెరవేర్చు. ఏసేపు దగ్గరికి వచ్చి మొక్కారంట, మొక్కి చదువు సాగిలపడి చెప్పగా ఇప్పుడు ఏసేపు అంటున్నాడు, అన్నదమ్ములుగా ఉన్నారు, అక్క చెల్లెలుగా ఉన్నారు, ఎవరెవరి కుటుంబాలలో రక్త సంబంధికుల మధ్యలో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో మీరందరూ వినాలి. ఏసేపుకు వాళ్ళంతా నష్టం చేస్తే ఏసేపు వాళ్ళ నాన్న చెప్పాడని వాళ్ళందరూ వచ్చి సాగిలపడి నమస్కారం చేసి మా తప్పులు క్షమించమని అడిగితే ఏసేపుకు ఎంత గొప్ప మనసు. అందుకే ఏసేపు ఆ దేశానికి ప్రధాన, అప్పుడే చెప్పిన సోనియా గాంధీ, అప్పుడే చెప్పా, ఎవరు రామ్స్టైన్ వాళ్ళ భార్య. ఆ తర్వాత ఈవిడ కూడా ఇప్పుడు ఏం చెప్తుంది,
ఏసేపు కూడా ఏం చదువుతుండు, ఆ మూలాలు ఉండి దేవుని ఎదుట నేను ఎలాగింత దుష్కార్యం చేయాలని దేవుడికి భయపడే వ్యక్తి కాబట్టి, దేవుని ప్రేమించినప్పుడు వ్యక్తి కాబట్టి ఇప్పుడు చెప్తుండే ఏమాట, భయపడకుడి, నేను దేవుని స్థానం ఉన్నానా, మీరు నాకు కీడు చేసిన మాట కానీ నేటి దినమున మీరు చేసింది కీడికే కావచ్చు, కాకపోతే ఈరోజు ఏం జరిగింది, అది అనేక ప్రజలకు అది మేలు. కొన్నిసార్లు మాట్లాడుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని మనకు కీడుగా అనిపిస్తాయి, నష్టంగా అనిపిస్తాయి, బాధగా అనిపిస్తాయి. అవి కొన్ని రోజులు పోతే ఏమైపోతాయంట, మేలుకు జరుగుతాయంట. ఉద్దేశించి కాబట్టి భయపడకుడే, నేను మిమ్మును మీ పిల్లలను చెప్పి ఆదరించి ఏం చేశాడంట, ఏ తమ్ముడు, ఏ అన్న, ఏ అక్క, ఏ చెల్లి, ఏ సహోదరుడు, ఏ సహోదరికి ఈ మనసు కలుగుద్దో, ఇంత నష్టం చేస్తే ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని ఎలా మాట్లాడంట, ప్రేమగా. మనకి రావు, మన మూలాల్లో ఏముంది, రోషం, కోపం, ఉగ్రహత, కలహం ఈ పెట్టుకుంటే మనం ఎన్ని రోజులు ప్రార్థనలు చేసినా క్షమించే మనసు ఈరోజు క్రైస్తవుడిగా, క్రైస్తవ మూలాల్లో యేసు క్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే కొనబడ్డారో, కడగబడ్డారో, ఎవరైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజిస్తున్నారో వారు ఏం రావాలి, ఆయన ఈ పాట అంతా కూడబడింది పరలోక యోగాన్ని వదిలిపెట్టుకుని లోకానికి వచ్చింది కేవలం నువ్వు నేను ప్రేమించాలని, క్షమించాలని, అందరితో ప్రీతిగా మాట్లాడాలనే ఈ మొదటి మాట మనకు తెలియజేస్తుంది. కనుక ఈరోజు నువ్వు నేను మనం ఎవరన్నా కావచ్చు, ఈరోజు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ గుడ్ ఫ్రైడే వరకు ఒకవేళ నీకు అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు నీకు ఎంత కీడు చేసినా, ఎంత నష్టం చేసినా, ఏసైకి చేసినంత నీకు చేయలేదు, ఏసేపుకి చేసినంత నీకు చేయలేదు, ఆ యజమానుడు ఆ తోటి వాడికి చేసినంత కీడు నీకు చేయలేదు, చెప్పుకున్న సోనియా గాంధీ వీళ్ళు ముగ్గురికి చేసినంత కీడు మీకు జరగలేదు. ఉంటే మాటలని ఉండొచ్చు, ఏదో డబ్బులు నష్టం చేసి ఉండొచ్చు. మరి మీరు కూడా క్షమింపలేకపోతే ఈరోజు మనం క్రైస్తవము, మా క్రీస్తు ప్రేమ మనలో లేదు. ఉంటే నువ్వు ఏం చేస్తావు, క్షమించే మనసు కలిగి నువ్వేం చేశాడు, మనుషుల అపరాధాలను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధాలను కూడా ఏం చేస్తాడు, క్షమించాడు. అలాంటి క్షమించే మనసు నీకు నాకు రావాలని దేవుడి వాక్యంతో మనల్ని హెచ్చరించాడు. అలాంటి మనసు కలిగి మళ్ళా వచ్చే గుడ్ ఫ్రైడే లోపల మనకు అలాంటి ఏమి లేకుండా ఈ రోజే ఒక తీర్మానం చేసుకొని, నేను కూడా నాకెవరైతే నష్టం చేశారో వాళ్ళని క్షమిస్తానని నేను ఈరోజు తీర్మానం చేసుకొని ఈ కార్యక్రమంలో మనము ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మాటలు ముగిస్తున్నాం. రెండవ చరణాన్ని పాడుకుందాం.